చంద్రుతి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా ఆవరణలో గల టీఆర్ఎస్ గద్దె వద్ద మండల టీఆర్ఎస్ శ్రేణులు పార్టీ జెండా ఆవిష్కరణ చేసి టీఆర్ఎస్ రజతోత్సవాలను ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ రజతోత్సవాలలో భాగంగా వరంగల్లో నిర్వహించే టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు మండలం నుంచి అధిక సంఖ్యలో జనం, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిలక పెంటయ్యలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిందని, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఆదరాభిమానాలు ఉన్నాయని, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ముందుకెళ్తూ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వారు ఇచ్చే సందేశంలో ప్రజలు చాలా హ్యాపీగా మొదటి నుంచి వారి సందేశం కొరకు ఎదురు చూస్తున్నారు. మేము కూడా వారి సందేశం కొరకు ఎదురు చూస్తున్నాం. వారు ఇచ్చిన సందేశాన్ని పల్లె పల్లెను తీసుకెళ్లి ప్రజలకు తెలియజెప్పుకుంటూ రాబోయే రోజుల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్దులై ఉండవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమం పాల్గొన్న వారందరికీ మరొకసారి నమస్సుమా జరుగుతూ జై తెలంగాణ, జై జై తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవ సంబరాలు మరి చలో వరంగల్ పేరిట వరంగల్లో జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో చందుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కలిసి కూడా మరి బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకుని మరి ఆ రజతోత్సవ సభకు మరి పెద్ద ఎత్తున చందుర్తి మండల కేంద్రం నుంచి టీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అందరు నాయకులందరూ కూడా కలిసి మరి ఆ సభను విజయవంతం చేయడానికి బయలుదేరడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ వైపు చూస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈ రజతోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి కేసీఆర్ యొక్క ప్రసంగం వినడానికి ఉత్సుకతో అక్కడికి రావడం జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా మీటింగ్కి వస్తారంటే తప్పకుండా మేమొస్తాం అనుకుంటా మరి పెద్ద ఎత్తున ఈ రోజున గ్రామాలలో నాయకులు కావచ్చు అలాగే మన టీఆర్ఎస్ పార్టీ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున బయలుదేరుతున్నారు. మాతో పాటు బయలుదేరినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ